అవుతారా మిమ్మల్ని? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నమస్తే. ఇప్పుడు మనకి బస్ అయితే ఫ్రీ బస్ సౌకర్యం ఉంది కదా, దానికి ఆధార్ కార్డ్ పనిచేస్తుంది. కానీ ఆధార్ కార్డ్ తీసేసి మహాలక్ష్మి కార్డ్ ఇస్తామని అంటున్నారు. మరి మహాలక్ష్మి కార్డ్ ఇస్తే మంచిదా, లేకపోతే ఆధార్ కార్డ్ ఉంటేనే మంచిదా? ఈ మహాలక్ష్మి కార్డ్ అయితే ఇప్పుడే చెప్తున్నారు అనమాట. అప్పుడైతే ఈయన వచ్చేసింది అయితే ఆధార్ కార్డ్ ఫ్రీ నడుస్తుంది. ఇప్పుడు ఇది అర్థం అయితే తెలియదు. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇది తీసుకుంటే ఎప్పటికి నడుస్తుందా? మళ్ళీ రెండే కదా ఈ ఆధార్ కార్డే. అంటే దుర్వినియోగం చేసుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఆధార్ కార్డ్ ని వాడుతున్నారు. అందుకని ఫ్రీ బస్ మొత్తం ఎక్కువ అయిపోతున్నారు జనాలు అంటున్నారు. అవుతున్నాయా ఏమో. ఇదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు అనమాట. అది ఏమంటారు పథకము ఇప్పుడు చెప్తున్నారు అనమాట. మళ్ళీ చెప్తున్నారు కానీ ఇక దాని ఏమి ఎవరికి ఏం రాలేదు చేయలేదు, ఏమి లేవు. ఎవరికి ఏమైనా వచ్చినాయా పథకం దాంట్లో ఏం రాలేదు. మళ్ళా అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఉంటే మంచిగా ఉంటుందా, తీసేస్తే మంచిగా ఉంటుందా? ఉంటే మంచిదే. ఫ్రీ బస్ కొంతమంది చాలా మంది లేని వాళ్ళు ఉంటారు, చేస్తారు. మంచిదే, ఫ్రీ బస్ ఉంటే మంచిదే ఉన్నది. అంటే మహాలక్ష్మి పథకానికి, అంటే ఏదైతే మహాలక్ష్మి కార్డు ఉందో దానికోసం మనం అప్లై చేస్తే, ఇప్పుడు అప్లై చేస్తే ఎప్పటి వరకు వస్తుంది అంటారు? తెలియదు మేడం, దాని సంగతి మాకు తెలియదు. వచ్చే నెల నుంచి మహాలక్ష్మి కార్డులు ఇస్తారు. చూద్దాం చేసినప్పుడు అప్పుడు చూద్దాం. తెలియదు మేడం, అందరికి పథకాలు అందరికి ఫ్రీ బస్ అందుతుంది అంటారా? మరి అట్లా కార్డులు పెడితే ఏమో తెలియదు మేడం దాని సంగతి. తెలియదు. ఇంకా ఈ పథకంతో ఏమి ఎవరికి ఏం రాలే చేయలేదు. పబ్లిక్ అని మొత్తుకుంటుండ్రు. పోయింది అది పెట్టినా ఇది పెట్టినా అన్ని అంటుండ్రు. ఇదొకటి నడుస్తుంది ఫ్రీ బస్ అంతే. అంటే మీకు ఉపయోగకరమా, మీకు యూజ్ అవుతుందా లేదా ఫ్రీ బస్? మేడం ఫ్రీ బస్ యూజ్ అవుతుంది, అవుతుంది చెప్పాలి.